హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవీజీ ఛానల్. ఈరోజు మన వీడియో కొర్రమీను చేపతో పులుసు తయారు చేసే విధానం చూసేద్దాం. అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం. 3 ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, అలాగే గరం మసాలా, చిన్న సైజు అల్లం ముక్క, ఇంకా 1 వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనము ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే చేపలు శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని తెపాలు అనేది వీటెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోవాలి. ఈ చేపల పులుసుకి అలానే నీచు కూరలకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా. ఈ ఆయిల్ అనేది వీటెక్కిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, ఇంకా కొత్తిమీరని వేసి వేపించుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, ఆనియన్స్, ఇంకా దీంట్లోకి మనము కారము, సాల్టు, కొద్దిగా చిటికెడు పసుపు అన్నీ వేసి ఇలా పేస్ట్ కింద రెడీ చేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుని వేపించేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా అనేది మొత్తము ఈ ఉల్లిపాయ పేస్ట్తో చేసిన మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది, పచ్చి వాసన లేకుండా. లేదంటే ఆనియన్స్ వాసన వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎంత మంచిగా వేపించుకుంటే అంత బాగుంటుంది. చికెన్ కర్రీ కన్నా, మన చేపల కర్రీ కన్నా కూడా ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది బాగా వేపించుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, దీనికి సూచన వేగిందనడానికి సూచనగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసుకుని శుభ్రపరచుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని ఇలా మెల్లిగా గరిటెతోటైతే మెల్లిగా కలుపుకోవాలి. అలానే ఒక క్లాత్ సహాయంతో దాన్ని గరిటెతో కాకుండా ఇలా తెపాలని కిందకి మీదకి అంటూ చేప ముక్కల్ని మసాలా కలిసేటట్టు కలుపుకుంటూ వేపించుకోవాలి. చూడండి, ఇలా కిందకి మీదకి అంటూ వేపించుకోవాలి. ఇంకా ఏమన్నా కదలని ముక్కలు ఉంటాయి కదా, వాటిని మెల్లిగా గరిటెతోటి ఇలా కిందకి మీదకి అనుకుంటూ ఇలా వేపించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కిందకి అడుగునున్న ముక్కలో కదలవు కదా, అలాంటప్పుడు కింద అడుగు పట్టేస్తాయి. అందుకనే మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ వేపించుకోవాలి. చేప ముక్కలు వేగిన తర్వాత మనం చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని ఈ మసాలాలోకి చేప ముక్కల్లోకి వేసేసుకుని చేపలు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ పులుసు కింద కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేనైతే సరిపడా యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకుని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ క్వాలిటీతో రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది రేపటికి ఇంకా బాగుంటుంది.